దేవుడు తన స్వరూపంలో మనిషిని అంటే మనల్ని చేశాడు. తన చేతులతో చేశాడు. బైబిల్ ప్రకారం ఆ మనిషిలో తాను నివసించాలని ఒక హృదయం అనే గదిని నిర్మించుకున్నాడు. ఆ హృదయంలో దేవుడు ఉండి మనల్ని నడిపించాలని, మనకు తోడే ఉండాలని, మంచి పనులు చేసేటట్టు దేవుడు చూడాలని దేవునికి ఆశ. కానీ మనిషి మాత్రం నిజమైన దేవుణ్ణి, మనల్ని కలగజేసిన సృష్టికర్తను కాదని మన కోసం విగ్రహాలు తయారు చేసుకొని వాటిని దేవుళ్ళుగా చేసుకొని వాటిని మొక్కుతూ భయం లేని భక్తి జీవిస్తున్నాడు. అంతటితో ఆగిపోకుండా తయారు చేసుకున్న విగ్రహ దేవుళ్ళు నన్నేం చేస్తాయి అని విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడు. హృదయంలో నిజమైన దేవుని కాకుండా చేతులతో చేసిన దేవుని పెట్టుకొని మొక్కుతూ స్వార్థంతో అత్యాశతో జీవిస్తున్నాడు. సాటి మనుషుల పట్ల జాలి దయ లేకుండా జీవిస్తున్నాడు. అలాగే కనికరం లేకుండా అహంకారంతో గర్వంతో జీవిస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే హృదయంలో నిజ దేవునికి స్థానం ఇవ్వక మందు త్రాగుతూ, సిగరెట్లు త్రాగుతూ, గుట్కా, అంబర్, పాన్ బార్, గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నాడు. హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు, శరీరాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు. అల్పకాల పాప భోగాలతో జీవిస్తున్నాడు. ఈ జీవితం ఇలా జీవిస్తే చనిపోయాక నరకానికి తీసుకొని వెళ్తుంది. మనము చేసుకున్న దేవుళ్ళు మనల్ని రక్షించలేరు. మనం తయారు చేస్తే అవి తయారయ్యాయి. మనం తెచ్చి పెడితే అవి వచ్చి చేరాయి. ఆ విగ్రహాలను మనం శుభ్రం చేయండి అవి శుభ్రం కావు. ఆ విగ్రహాలను మనం అలంకరించకపోతే అవి అందంగా కనబడవు. మనం తినడానికి, మనం త్రాగడానికి కారణం కావాలి. కాబట్టి ఆ కల్పించిన దేవుళ్ళు కోడి మేక కోరుతుంది, బలి ఇవ్వాలి, అవి శాంతిస్తాయి. మనల్ని ఈ లోకంలో వ్యాపారం పెరగడానికి, డబ్బు రావడానికి, ఆస్తులు రావడానికి, పేరు ప్రఖ్యాతలు రావడానికి, ఇంట్లో రోగాలు పోవడానికి, ఆరోగ్యం రావడానికి ఆ దేవుళ్ళు కారణమవుతారు. ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే మనము కష్టాల పాలు, అప్పుల పాలు, రోగాల పాలు, దరిద్రం పాలు అవుతామని చెప్పేసి వాటి రక్తం చిందిస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి అజ్ఞానంగా, మూఢనమ్మకంగా జీవిస్తున్నాడు మనిషి. అయినా మనిషిలో మానవత్వం రావడం లేదు. అలా చేసినా కూడా ఎన్ని కోళ్ళు కోసినా, ఎన్ని మేకలు కోసినా కూడా మనిషికి మానవత్వం రావడం లేదు. ఇంకా రాక్షసత్వమే వస్తుంది. రాక్షసంగా బ్రతుకుతున్నాడు. మంచితనం రావడం లేదు. చెడు వ్యసనాలు పోవడం లేదు. ఉన్మాదిలాగా జీవిస్తున్నాడు. జంతువు కంటే హీనంగా జీవిస్తున్నాడు. ఇంటి పక్కోని మీద దయ ఉండదు, పగ ఉంటుంది. తోటి వ్యక్తి మీద దయ ఉండదు. పనిచేసే కాడ, ఉద్యోగం చేసే కాడ, వ్యాపారం చేసే కాడ, ఇంకా కొన్ని చోట్ల కూడా మనిషి దయ లేకుండా, ప్రేమ లేకుండా మృగంగా బ్రతుకుతున్నాడు. స్వార్థం, అత్యాశ పోవడం లేదు. ఎన్ని చేసినా కూడా, బలులు ఇచ్చినా కూడా మనిషికి స్వార్థం, అత్యాశ పోవడం లేదు. కాబట్టి నిజమైన దేవుడని యేసు వైపు చూడండి. మన హృదయంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. మన హృదయం అనే తలుపునొద్దని నిలిచి ఉండి మన హృదయాన్ని తట్టుతున్నాడని బైబిల్లో ఉంటుంది. కాబట్టి మనల్ని ఏ దేవుడు సరిచేయాలని, మంచి మార్గంలో నడపాలని, మంచి పనులు చేసేటట్టు చేయాలని, అహంకారం, గర్వం మనలో నుండి తీసివేయాలని, స్వార్థం, అత్యాశ, కూకటి వేలతో మనలో నుండి తొలగించాలని, మనుషుల పట్ల ప్రేమతో, దయతో, జాలి, కనకరంతో మనం ఉండేటట్టు మనల్ని అలా నింపాలని, మందు, సిగరెట్, గుట్కా, అంబర్, పాన్ బార్, గంజాయి, డ్రగ్స్ నుండి, చెడు వ్యసనాల నుండి విడిపించాలని, నీతి న్యాయాలతో జీవించాలని, విచ్చలవిడి జీవితానికి స్వస్తి చెప్పాలని, వావి వరసలతో బ్రతకకూడదని, మంచిగా బ్రతకాలని, వరసలతో బ్రతకాలని, అసూయ, ద్వేషం, పగలు, కుట్రలు తీసివేయాలని, ముఖ్యంగా లంచం, మోహపు చూపులు, వ్యభిచారం, పరస్త్రీని, పరభార్య లేదా భర్తను మోహించకూడదని దేవుని ఆశ. ఇలా చేస్తేనే మనిషి చనిపోయాక పరలోకానికి వెళ్తాడు లేదా నరకానికి వెళ్తాడు. నరకంలో శాశ్వత కాలం కాలుతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉంటాము. ఆ సంవత్సరాలకు అంతం ఉండదు. అది చాలా భయంకరము. అది మనకు రాకూడదు. ఇప్పుడే యేసయ్య వద్దకు రా. స్థానిక సంఘం అంటే నీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళు, బైబిల్ చదువు. పాపపు జీవితం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. లేకపోతే మనకు పాపం అంటే తెలియదు, పాపపు భారం అంటే తెలియదు. అసలు మనం పాపంలోనే జీవిస్తున్నాం, కానీ మనం పాపంలోనే జీవిస్తున్నాము అని తెలియదు మనకు. మనం యేసు ప్రభువు వరకు వచ్చే వరకు కూడా మనకు తెలియదు. అయితే మనం యేసయ్య వద్దకు వచ్చిన తర్వాత మనము భూమి మీద శాంతి, సమాధానం, సంతోషం మనకు ఉంటుంది. చనిపోయాక పరలోకంలో కూడా శాంతి, సమాధానం, సంతోషం పరలోకంలో మనం యేసుక్రీస్తు ప్రభుతో అనుభవిస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు మామూలు దేవుడు కాదు, పిట్ట కథ, ఇది కట్టు కథ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది నమ్మే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసు ప్రభు వద్దకు వచ్చేంత వరకు మనలో ఉన్న చెడు వ్యసనాలు పోవు, మనలో మంచితనం రాదు. కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తు వద్దకు రా.
యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నమ్మిన వారికి అనంత జీవమే ఉన్నాడు. ఇట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రతి ఒక్కరూ యేసయ్యను నమ్మినప్పుడే శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఈ లోకంలోనివి మనకు ఏవో కావాలని వెంపర్లాడం, పరిగెత్తం, ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తాం. యేసుప్రభుని నమ్మితే ఎవరిలో దోచుకోవాలి, వాళ్ళని దాచుకోవాలి, ఎవరిలో కడుపు కొట్టాలి, ఎవరిలో మోసం చేయాలి అని మనకు ఉండదు. యేసుప్రభుని నమ్మినప్పుడు మనకు యేసుప్రభు మండలను పొందాలనే ఆయన పాదాలు మనం పట్టుకొని అందులోకి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి మనం చెడు వ్యాసాల నుంచి విడిపింపబడాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా, మంచిగా జీవించాలన్నా, దేవుని మార్గంలో దేవునికి ఇష్టం వచ్చినట్టు మనం జీవించాలన్నా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వద్దకు రా. ఎట్టి కృప ఘనత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.